ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏలూరులోని సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, భీమవరంలోని విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్వీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. మరికొద్ది గంటల్లో అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఇదే విధంగా జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ లో కూడా అమల్లో ఉంది. ఏలూరు జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలకి, 1 పార్లమెంట్ స్థానానికి సిఆర్ రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలో అయితే అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 1 పార్లమెంట్ స్థానానికి అయితే భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా భీమవరం విష్ణు కాలేజీ అయితే కౌంటింగ్ ప్రక్రియకి అయితే అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. 2 కాన్స్టిట్యున్సీల్లోనూ తొలిగా ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గంలో 2,22,000 ఓట్లు ఉండడంతో రిజల్ట్ ఆలస్యమయ్యే విధంగా అయితే ఉంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చూసుకునేప్పటికీ నరసాపురం నియోజకవర్గ ఫలితాలు అయితే తొలిగా వెలువడతాయి. అదేవిధంగా భీమవరం, తణుకు నియోజకవర్గాలకి అత్యధిక ఓట్లు ఉండడంతో భీమవరం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించి ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే అధికారులు పూర్తిగా అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రత్యేకించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక రౌండ్ టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. ప్రతి దానికి కూడా ఉదయం 8:30 నుండి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. అయితే మొత్తం కలిపి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో అయితే పూర్తి ఫలితాలు అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఫలితాలు చూసుకుంటే గతంలో ఈ ఫలితాలు గత 2 రోజుల క్రితం అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే వీటిలన్నిటి మీద సర్వేలు చేసి ఫలితాలను అయితే విడుదల చేశాయి. అందులో అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ కూటమికి స్థానాలు దక్కుతాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అయితే సర్వేలు అయితే తెలియజేశాయి. దీంతో కూటమి శ్రేణుల్లో అయితే ఎక్కువ జోష్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిపిలో అయితే కొంచెం ఆందోళన అయితే వ్యక్తమవుతుందని కూడా తెలుస్తుంది. అయితే గత 2019 ఎన్నికల్లో చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 13 స్థానాలను అయితే వైసీపీ అయితే కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ కూటమికే అధికారం దక్కుతుంది అనే సర్వేలు తెలిపడంతో కొంచెం వైసీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కొంచెం ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పుకు రేపు ఉదయం 8 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైసీపీ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రం 5-6 గంటల మధ్యలో పూర్తి విషయాలు అయితే వెల్లడే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్ఎండి.